Good morning, all of you. Today we are discussing about noun cases and pronoun cases. This is very important for TET, DSC, and also other competitive examinations. We are very much confusing about to write a noun or pronoun or recognize which cases of this noun or pronoun. So I clearly explain this in this class. You will get easy marks, 1 or 2 marks from this concept. Okay, if you go through this previous year question. He looked happy. In this above sentence, the adjective happy has a dash. Here is a adjective happy. What is this case of use లేదా ఆర్ యూజ్ ఆఫ్ కేస్ అని అడిగాడు. సో ఏంటిది యూజ్ ఆఫ్ కేస్ అనేది? అట్రిబ్యూట్ యూజా, ప్రెడిక్టివ్ యూజా, సబ్జెక్టివ్ యూజా, కాంపోజిట్ యూజా? ఈ కేసెస్ గురించి తెలిస్తే కానీ మనము ఈ బిట్స్ని ఆన్సర్ చేయలేము. సో టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఇన్ దిస్ టాపిక్ అబౌట్ adjectives, attributes and predicative use. Attributive use and predicative use. Before that, I will clearly explain the topic of noun case and pronoun cases. If you learn these cases, if you easily understand about that adjective uses of this attributive or predicative use. Understand? సో ఈరోజు మనం ఈ క్లాస్లో నౌన్ కేసెస్ మరియు ప్రొనౌన్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, డిఎస్సి క్లాసెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ ఇట్. లెట్స్ బిగిన్ అవర్ సెషన్. పార్ట్ ఏ, కేసెస్ ఆఫ్ నౌన్స్. అయితే కేస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ కేస్? కేస్ అంటే ఒక రిలేషన్ టు దట్ నౌన్ టు అదర్ వర్డ్స్. అంటే ఒక నౌన్కి మరియు అందులో సెంటెన్స్లో ఉండే మిగతా పదాలకి వాటి మధ్య ఉండే సంబంధాన్ని తెలియచేయడమే కేసెస్ ఆఫ్ నౌన్. లేదా ప్రొనౌన్ టాపిక్ అయితే ప్రొనౌన్, కేసెస్ ఆఫ్ ప్రొనౌన్స్ అని మనం చెప్పుకుంటాం. సో అది ఎటువంటి రిలేషన్ కలిగి ఉంది అనేది చెప్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ప్రజెంట్ మోడర్న్ యూసేజ్లో 4 కేసెస్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. ఈ ఫ్లో చార్ట్ ఇచ్చాను చూడండి. నౌన్, ఈజ్ ఇట్ ద సబ్జెక్ట్, డస్ ఇట్ షో ఓనర్షిప్, డస్ ఇట్ అడ్రస్ సమ్వన్. సో ఇలాగా మనం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? అది సబ్జెక్ట్ కేసులో పనిచేస్తుందా, ఓనర్షిప్ని తెలియచేస్తుందా, అడ్రస్ అంటే ఎవరినైనా పిలుస్తుందా లేదా ఎవరితోటైనా మాట్లాడుతుందా, అలాగే ఇఫ్ నాట్ సబ్జెక్ట్ టు పొసిషన్ అడ్రస్ ఆబ్జెక్టివ్ కేసులో ఉందా అనేది 4 రకాలుగా మనం నేర్చుకుంటాం అన్నమాట. సో మరి నౌన్ కేస్ అనేది 4 టైప్స్గా ఉంటుంది. ఒకటి సబ్జెక్ట్గాను పనిచేస్తుంది, లేదా ఓనర్షిప్గానైనా తెలియచేస్తుంది, లేదంటే ఎవరినైనా అడ్రస్ చేస్తుంది, లేదంటే ఆబ్జెక్టివ్గానే పనిచేస్తుంది. ఈ 4 ఏది అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రామా రన్స్. ఈ రామా రన్స్లో రన్ అనేది ఏంటి? రామా రన్స్ అనేది ఏంటి? వెర్బ్. హూ రన్స్ హియర్? రామ ఈజ్ ఏ నామినేటివ్ కేస్. ఇక్కడ రామ గురించి ఈ వెర్బ్ ఎవరి గురించి చెప్తుంది? రాముడి గురించి చెప్తుంది. ఈ రన్ అనే వరుడు యాక్టివ్ వెర్బ్ అన్నమాట. ఇది యాక్షన్ వెర్బ్. ఈ యాక్షన్ వెర్బ్ ఏం చెప్తుంది? రాముడు పరిగెడుతున్నాడు అని చెప్తుంది. సో అలాగా ఒక వెర్బ్ యాక్షన్ వెర్బ్ అయ్యుండి ఆ వెర్బ్ సబ్జెక్ట్ యొక్క యాక్షన్ తెలియచేస్తే దాన్ని నామినేటివ్ కేస్ అని పిలుస్తాం. రెండోది, ఓనర్షిప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ రామాస్ బుక్ అంటాం. ఈ బుక్ అనే పదం ఎవరిది? రాముడిది. రాముడిది, ఆ అబ్బాయిది ఆ బుక్ అని చెప్తాం. దీన్ని ఓనర్షిప్ అంటాం.
ఓకేనా. దిస్ ఈజ్ రామాస్ బుక్, దిస్ ఈజ్ కావ్యాస్ బుక్ అని పిలుస్తాం. ఇది ఓనర్షిప్ అన్నమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా సమ్వన్ అడ్రసెస్ సమ్వన్ అంటే ఒక వ్యక్తి ఇంకొకరిని పిలుస్తున్నప్పుడు అలాంటి కేసుని ఏమంటామంటే ఒకేటివ్ కేస్ అని పిలుస్తాం. ఒకేటివ్ కేస్ అని పిలుస్తాం. రామ కమ్ హియర్, సీత గో దేర్, రాజు స్టాండ్ అప్ అని అలాంటి కమాండ్స్ లేదంటే స్పీచ్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇది కాన్వర్జేషన్లో ఎక్కువగా చిన్న చిన్న కాన్వర్జేషన్గా క్లాస్ రూమ్ గెస్చర్స్గా లేదంటే క్లాస్ రూమ్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తాం. లేదంటే మన ఇంట్లోనైనా సరే పిల్లల్ని పిలుస్తూ ఉంటాం. అలాగా అడ్రస్ చేస్తే దాన్ని ఒకేటివ్ కేస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఒకేటివ్ కేస్. ఈ ఒకేటివ్ కేస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కింది లైన్ అంటే 4 సెంటెన్సెస్, ఇలా 4 సెంటెన్సెస్ ఇచ్చేస్తాడు. ఈ 4 సెంటెన్స్ కూడా ఇవి ఏ కేస్ అని అడుగుతాడు. నామినేటివా, పొసెసివా, అలాగే ఆబ్జెక్టివ్ కేసా, ఇందులో ఏది అంటే ఏదో కేసు అడుగుతాడు అనమాట. ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ కేసు అని అడుగుతాడు, ఏ కేసుకి సంబంధించినది అని అడుగుతాడు. ఇప్పుడు 3 అయ్యాయి. నెక్స్ట్ 4వది ఆబ్జెక్టివ్ కేస్. చాలా ఈజీయే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నది ఈ హెల్ప్డ్ ఎగ్జాంపుల్, ఈ హెల్ప్డ్ రామ, ఈ హెల్ప్డ్ రామ, ఈ హెల్ప్డ్ రామ. రామ అనేది ఇక్కడ ఏంటి? రాముడికి అతను హెల్ప్ చేశాడు. రాముడికి అతను హెల్ప్ చేశాడు. ఇక్కడ 3 సెంటెన్స్లో, గత 3 సెంటెన్స్లో మనము ఇక్కడ సబ్జెక్ట్ కేసులో తీసుకున్నాం ఈ రామాని. ఇక్కడ చూడండి, ఈ రామ ఆబ్జెక్ట్ కేసులో వచ్చింది. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఉండాల్సింది ఆబ్జెక్టివ్ ప్లేస్లో వచ్చింది. ఓకేనా. సెంటెన్స్లో 3 ఒక సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి. ఇవి నేర్చుకుంటాం. అది సెంటెన్స్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే అది ఆబ్జెక్టివ్ కేస్. అంతే, సింపుల్ అనమాట, ఇంకేం లేదు. ఓకేనా. ఇది నౌన్ కేసుకి సంబంధించి. ఇంకా మీకు క్లియర్గా ఇమేజెస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. మరి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నామినేటివ్ కేస్ అంటే ఏంటి, ఒక ఫ్లో చార్ట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా మనం చూద్దాం విత్ ఇన్ ఎక్కువ, ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ తోటి. ఓకేనా. మోర్ ఎగ్జాంపుల్స్ తోటి చూద్దాం. ఈ మోర్ ఎగ్జాంపుల్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది చూద్దాం. నామినేటివ్ కేసులో చూద్దాం. ఏ నౌన్ ఈజ్ ద నామినేటివ్ కేస్ వెన్ ఇట్ యాక్ట్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ వెర్బ్. సో ఒక వెర్బ్కి సబ్జెక్ట్గా కానీ యాక్ట్ చేస్తే దాన్ని నామినేటివ్ కేస్ అని పిలుస్తాం. సింపుల్గా సపోజ్ ఐ ఆమ్ గోయింగ్ టు బై వెజిటబుల్స్. I ate apple. I ate an apple అంటాం. I ate an apple. Rama is honest. Rama is honest. The boy plays well. The boy plays well. Students are studying. Students are studying. సో ఈజ్, ప్లేస్, ఆర్. ఇక్కడ చూడండి, ఇక్కడ వెర్బ్స్ అనేవి రామ ఈజ్ హానెస్ట్. ఇక్కడ ఎలాంటివా? హానెస్ట్వా? ఎవరు? రామ. ఇక్కడ రామ అనేది నామినేటివ్ కేస్. హూ ప్లేస్ వెల్? ద బాయ్ ప్లేస్ వెల్. హూ ఆర్ స్టడీయింగ్? ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్. ఇక్కడ హూ లేదా వాట్ అనే క్వశ్చన్ వేస్తే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది నామినేటివ్ కేస్ అవుద్ది, నౌన్ అవుద్ది డైరెక్ట్గా. నామినేటివ్ కేస్ మీన్స్ డైరెక్ట్లీ నౌన్. ఓకే. ఇవన్నీ నౌన్సే, కాకపోతే ఏంటంటే మనం గుర్తించడంలో ఇబ్బంది పడతాం, అది చూసుకోవాలి. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఆబ్జెక్టివ్ కేస్ చూద్దాం. ఇదే రామ ఆబ్జెక్టివ్ ఇటువైపు వస్తే ఎలా ఉంటుంది చూద్దాం. హీ హెల్ప్డ్ రవి. హీ హెల్ప్డ్ రవి. ఇక్కడ రవి అనేది నౌన్. ఈ నౌన్ అనేది ఎక్కడుంది? ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఆబ్జెక్ట్ ప్లేస్ అంటే సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సెంటెన్స్ స్ట్రక్చర్. SVO ప్యాటర్న్. SVO ప్యాటర్న్ అనమాట. జనరల్గా సెంటెన్స్లో ఎలా రాస్తాం? ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంటే అది నౌన్ ఆబ్జెక్టివ్ కేస్ అంటాం, అంతే. నెక్స్ట్
ఓకేనా. ఈ ఎస్విఓ ప్యాటర్న్లో ఓ ప్లేస్లో ఉండేదే ఆబ్జెక్టివ్. ఆబ్జెక్ట్ కేసుని ఏమంటాం? ఆబ్జెక్టివ్ రవి. ఆబ్జెక్టివ్ కేసులో రవి. ఇక్కడ చూడండి, షీ గేవ్ ద బాయ్ ఏ బుక్. ఆమె ఆ బాయ్కి బుక్ ఇచ్చింది. ఆ బాయ్ ఎక్కడున్నాడు? వెర్బ్ తర్వాత ఉన్నాడు. చూడండి, వెర్బ్ తర్వాత. హీ హెల్ప్డ్ రవి. ఇక్కడ కూడా వెర్బ్ తర్వాత ఉన్నాడు. ఆ తర్వాత ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఈ క్యాట్ ఈజ్ అనేది వెర్బ్, ఇక్కడ టేబుల్ అనేది తర్వాత ఉంది. ఇలాగా ఒక ఆబ్జెక్టివ్ ప్లేస్లో నౌన్ ఉంటే దాన్ని ఆబ్జెక్టివ్ కేస్ అని పిలుస్తాం. జనరల్గా ఆఫ్టర్ వెర్బ్స్ ఆర్ ప్రిపోజిషన్. ఓకేనా. అండర్, చూడండి, అండర్ అనేది ప్రిపోజిషన్ తర్వాత కానీ లేదా ఒక వెర్బ్ తర్వాత కానీ అపియర్ అయితే దాన్ని ఆబ్జెక్టివ్ కేస్ అంటాం. ఓకే. నెక్స్ట్, పొసెసివ్ కేస్ అంటే ఏంటి? అసలు పొసెసివ్ కేస్ అంటే ఏంటంటే ఓనర్షిప్ని తెలియచేస్తుందని ఇందాకే చెప్పుకున్నాం. ఓనర్షిప్ని తెలియచేస్తుంది. సో ఓనర్షిప్ని ఎలా తెలియచేస్తుంది అంటే తన యొక్క రాముడి యొక్క ఆ అమ్మాయి యొక్క అలా వస్తుంది అనమాట పొసెసివ్ కేస్ అంటే. ఓనర్షిప్ ఆర్ పొసెషన్. దానికి అపాస్ట్రఫీ కానీ ఇన్వర్టెడ్ కామా, ఒక సింగిల్ ఇన్వర్టెడ్ కామా ఉంటుంది. అపాస్ట్రఫీ పొసెషన్ అంటారు దాన్ని. అపోస్ట్రోఫ్ అంటారు దాన్ని. అపోస్ట్రోఫ్ అని కూడా పిలుస్తాం. అపోస్ట్రోఫ్ దేనికి రాస్తామంటే పొసెసివ్ కేసుకి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామాస్ బుక్, ద గర్ల్స్ బ్యాగ్. అలాగే ద బాయ్స్ హాస్టల్. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇవి. బాయ్స్ హాస్టల్ ఒక 4 ఇచ్చేసి ఆ ఎఫాస్ట్ఫీ ఎస్ అనేది ముందుకి వెనక్కి పక్కకి ఎలా జరుపుతూ ఉంటాడు అనమాట. ఎగ్జాంపుల్స్ మీకు తర్వాత ఎక్సర్సైజ్లో ఇస్తాను. బాయ్స్ హాస్టల్, చిల్డ్రన్స్ పార్క్. చూడండి, ఇక్కడ ఈ అపోస్ట్రోఫ్ అనేది ఎక్కడుంది? ఎస్కి ముందు ఉంది అనమాట. ఎలా ఉంటే అలాగే బాయ్స్ హాస్టల్. చూడండి, ఈ బాయ్స్ హాస్టల్ అనేది చాలా ఇంపార్టెంట్. బాయ్స్ హాస్టల్ ప్లోరల్ ఎలా రాస్తారు? అసలు బాయ్స్కి సంబంధించిన హాస్టల్. గర్ల్స్ హాస్టల్ అంటే అపోస్ట్రోఫ్ ఎక్కడ పెట్టాలి అనేది బిట్ చాలాసార్లు అడిగాడు. ఆ బిట్ రాంగ్ చేస్తారు ఎక్కువ మంది. నెక్స్ట్ కేస్, ఒకేటివ్ కేస్ చెప్పాము ఆల్రెడీ. నౌన్ ఈజ్ ద ఒకేటివ్ కేస్ ఎప్పుడంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు అడ్రస్ ఆర్ కాల్ సమ్వన్. ఎవరినైనా సరే మనం పిలిచినప్పుడు అలాంటప్పుడు మనం యూజ్ చేసేదే ఏంటంటే ఒకేటివ్ కేస్ అని పిలుస్తాం. ఒకేటివ్ కేస్. మరి ఇక్కడ ఒకేటివ్ కేసు ఎగ్జాంపుల్ ఏంటి? రాహుల్ కమ్ హియర్. ఫ్రెండ్స్ లిజన్ కేర్ఫుల్లీ. డాక్టర్ ప్లీజ్ హెల్ప్ మీ. ఫాదర్ గివ్ మీ 10 రూపీస్. ఇలా మనం పిలుస్తాం. సో ఇలా జనరల్గా ఇది కామా పక్కనే మనం కామాని ఫాలో అవుతుంది అనమాట. ఎక్స్క్లమేషన్ మార్కు లేదా కామాని ఫాలో అవుతూ ఉంటుంది. అలాంటి నౌన్ని మనం ఒకేటివ్ కేస్ నౌన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, సో మరి ఇప్పటికే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చేసాం కదా. జస్ట్ నౌన్ కేసుల్లో 1 లైన్ రూల్స్ చూడండి. సబ్జెక్ట్గా పనిచేస్తే నామినేటివ్ కేస్ అంటాం. ఆబ్జెక్ట్గా పనిచేస్తే ఆబ్జెక్టివ్ కేస్ అంటాం. ఓనర్షిప్ తెలియచేస్తే పొసెసివ్ కేస్ అంటాం. అలాగే అడ్రస్సింగ్ సమ్వన్ అయితే ఒకేటివ్ కేస్ అని పిలుస్తాం. ఓకేనా. ఇది డైరెక్ట్గా మనం పిన్ పాయింట్స్ అనమాట. ఇవే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ప్రొనౌన్స్ గురించి చూద్దాం. ఈ ప్రొనౌన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీని మీదే ఎక్కువగా అడుగుతున్నాడు. ప్రొనౌన్ కేసులో ఎక్కువ అడుగుతున్నాడు. ప్రొనౌన్ కేసు గుర్తించడం కష్టం. సో ఇక్కడ మనం టేబుల్ ఇచ్చాను చూడండి. ఈ ప్రొనౌన్ కేస్ టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ సేమే. నౌన్కు ఉన్నలాంటిగా సబ్జెక్టివ్ కేస్ లేదా నామినేటివ్ కేస్, అలాగే ఆబ్జెక్టివ్ కేస్, ప్రొనౌన్ కేస్. మీకు ఆల్రెడీ ప్రొనౌన్ అనే టాపిక్లో ఇక్కడ నేను ఐ, వి, యు, హీ, షీ, ఇట్ అలాంటి ప్రొనౌన్స్ గురించి వాటి యొక్క ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, రిఫ్లెక్సివ్ కేస్ ఇవన్నీ చెప్పాను. ఆ క్లాస్ వినండి, ఈజీగా అర్థమవుతుంది. లేకపోయినా ఇక్కడ చూడండి. ఐకి ఆబ్జెక్టివ్ మీ అవుద్ది, అదే పొసెసివ్ మై లేదా మైన్ అవుద్ది. అలాగే వీకి ఆబ్జెక్టివ్ అజ్ అవుద్ది, మరి ఇక్కడ వీకి ఆబ్జెక్టివ్ అజ్. మరి పొసెసివ్ ఏంటి అవుద్ది? అవర్ లేదా అవర్స్.
హీకి ఆబ్జెక్టివ్ హిమ్ లేదా అవతల హిజ్ అంటాం. ఓకేనా. యూకి ఆబ్జెక్టివ్ ఎవర్, యూకి యూ ఆబ్జెక్టివే, అలాగే ఎవరు ఎవర్స్ దాని యొక్క పొసెసివ్ అంటాం. అలాగే షీకి ఆబ్జెక్టివ్కే హెర్, అలాగే పొసెసివ్ హెర్స్ లేదా హెర్ అంటాం. అలాగే ఇట్ అన్నిటికీ ఇట్టే, కానీ పొసెసివ్ మాత్రం ఇట్స్ అని రాయాలి. దేకి ఆబ్జెక్టివ్ దెమ్, అలాగే దాని యొక్క పొసెసివ్ ఏమవుతుంది దేర్ లేదా దేర్స్. ఓకేనా. ఇవి సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అండ్ పొసెసివ్. ఇంకోటి ఉంది రిఫ్లెక్సివ్. సో మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దేర్ సెల్ఫ్స్. సో ఇలాంటి రిఫ్లెక్సివ్ కేసులు కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ 3 ఇచ్చాను, చూసుకోండి. నెక్స్ట్, ఇక్కడ అర్థమైంది అనుకుంటాను. సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్ట్. ఆల్రెడీ ప్రొనౌన్ అనే టాపిక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఐ కార్డ్స్లో పెడతాను, అది కూడా చూడండి. ప్రొనౌన్ కాన్సెప్ట్ కంప్లీట్గా ఉంది అందులో. నెక్స్ట్ బిట్, మరి సబ్జెక్ట్ కేస్ ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ ఏ ప్రొనౌన్ ఈజ్ ద సబ్జెక్టివ్ ఆఫ్ ఎ వెర్బ్. సో ఒక వెర్బ్ యొక్క సబ్జెక్ట్ అయితే ప్రొనౌను, దాన్ని సబ్జెక్టివ్ కేస్ అంటాం. చూడండి, ఇక్కడ పేర్లు ఉండవు, నౌన్స్కి బదులుగా ఉండే ప్రొనౌన్స్ ఉంటాయి అన్నమాట. ఐ, వి, యు, షీ, దే ఇలాంటివి వస్తాయి. స్టార్టింగ్లో అవి వచ్చేస్తే వాటిని మనం ఏమంటాం, సబ్జెక్టివ్ కేస్ అంటాం. ఓకేనా. ఐడెంటిఫై ద ప్రొనౌన్ ఇన్ సబ్జెక్టివ్ కేస్ అంటాడు. సో అక్కడ మనం టర్మ్స్ డిఫికల్ట్గా ఉన్నట్టు ఉంటాయి, కానీ ఈజీ ఐడెంటిఫై చేయడం, అది తెలిస్తే ఈ క్లాస్ విన్న తర్వాత మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్, ఆబ్జెక్టివ్ కేస్ అంటే ప్రొనౌన్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలి. అంటే ఇందా చెప్పాను కదా, ఎస్విఓ ప్యాటర్న్లో ఎస్విఓ ప్యాటర్న్లో మనం జనరల్గా రాస్తాం. ఈ ఎస్విఓ ప్యాటర్న్లో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ఆబ్జెక్టివ్ కేస్ అంతే. అంటే ప్రొనౌన్కి డైరెక్ట్గా ఐ, వి, యు, ఈ, షీ, ఇట్ అవి మనం ఎక్కడ రాస్తాం, స్టార్టింగ్లో రాస్తాం, సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తాం. ఆబ్జెక్టివ్ ప్లేస్ రాసేటప్పుడు మాత్రం మీ, హిమ్, షీకి హెర్, ఐకి వి ఇలా రాస్తాం అనమాట. మీ, ఐకి మీ, వికి అజ్ ఇలా మనం రాస్తాం. సో ఇలా రాస్తే వాటిని మనం ఆబ్జెక్ట్ కేసు అని పిలుస్తాం. అలా రాసే వాటిని మనం ఆబ్జెక్టివ్ కేసులు అని పిలుస్తాం. సో అందుకే ఇక్కడ చూడండి, బ్లాక్ లెటర్స్తో ఇచ్చాను. హీ కాల్డ్ మీ, ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టివ్ కేస్. ఓకేనా. షీ హెల్ప్డ్ హిమ్, హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. అలాగే బిట్వీన్ యూ అండ్ మీ, ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టివ్ కేస్. ఇలా మనం చివరిలో వస్తాయి అన్నమాట, ఈ చివరిలో వస్తాయి రైట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్, ఎక్కువగా వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ప్రొనౌన్ కేసులో ఈ బిట్ ఎన్నోసార్లు అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బిట్వీన్ యూ అండ్ ఐ అనేది రాంగ్. బిట్వీన్ యూ అండ్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అంటాడు, లేదా కింద వాటిలో ఐడెంటిఫై ద రాంగ్ ప్రొనౌన్ అంటాడు. సో బిట్వీన్ యూ అండ్ మీ అనాలి, బిట్వీన్ యూ అండ్ మీ, ఇది ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ది రాంగ్, బిట్వీన్ యూ అండ్ ఐ అనకూడదు, బిట్వీన్ యూ అండ్ మీ. సో ఈ ఎక్కువ ఎగ్జాంపుల్ అడుగుతాడు. నెక్స్ట్, ఇక్కడ మరి ఆబ్జెక్టివ్ కేసు అయిపోయింది కదా, పొసెసివ్ కేసు చూద్దాం. పొసెసివ్ కేసు ఇది ఓనర్షిప్ అని చెప్పాను మీకు. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఎలా ఉంటాయంటే మై, యువర్, హిజ్, హెర్, అవర్, దేర్ ఇలా ఉంటాయి. అలాగే ప్రొనౌన్స్ అయితే మైన్, యువర్స్, ఇజ్, ఎర్స్, ఎస్ చేరుస్తాయి. ఎస్ చేర్చేవన్నీ ప్రొనౌన్స్. అలాగే ఎస్ చేర్చకుండా ఉండే పొసెసివ్వి యాడ్జెక్టివ్స్. ఎస్ చేర్చకుండా ఉండే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. ఇక్కడ చూడండి, మై అనేది ఒక యాడ్జెక్టివ్. దిస్ ఈజ్ మై బుక్. ఇక్కడ మై అనేది యాడ్జెక్టివ్, ఓనర్షిప్ తెలియచేస్తుంది, అందుకే యాడ్జెక్టివ్, పొసెసివ్ యాడ్జెక్టివ్ అది. ద బుక్ ఈజ్ మైన్, ద బుక్ ఈజ్ మైన్, ఈ బుక్ నాది. నాది అంటే ఇదొక మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. సో ఏదైనా ప్రొనౌన్, ఈ రెండు పొసెసివ్ కేసులే, ఒకటి యాడ్జెక్టివ్ గాను ఇంకోటి ప్రొనౌన్ గాను
పనిచేస్తాయి. ఓకేనా, ఒకటి యాడ్జెక్టివ్ గాను ఒకటి ప్రొనౌన్ గాను పనిచేస్తున్నాయి. ఈ విధంగా మీకు అడుగుతాడు. పొసిస్ ఐడెంటిఫై. ఇక్కడ మై అనేది ఏంటి? ఏ నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఇలా అంటాడు అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. మై అనేది ప్రొనౌన్ కాదా, మై అనేది ప్రొనౌన్లో నేర్చుకున్నాం కదా అని అనుకుంటాం, కానీ పొసెసివ్ యాడ్జెక్టివ్ అది. ఓకేనా, నెక్స్ట్ ప్రెడికేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ మొత్తానికి హైలైట్ ఏంటంటే ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్, ప్రెడికేటివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకేనా, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ప్రెడికేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే the pronoun is used after a linking verb is referring to the subject. చాలా ఇంపార్టెంట్. పీస్ఫుల్గా కామ్గా వినండి. ఈ ప్రెడికేటివ్ ప్రొనౌన్ గురించి ఎక్కువ సార్లు అడుగుతున్నాడు, ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. సో ఇవే ఐడెంటిఫై ద ప్రెడికేటివ్ ప్రొనౌన్, ఐడెంటిఫై ద ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. ఇది ఏంటంటే ఆఫ్టర్ ఏ లింకింగ్ వెర్బ్. ఇది ఒక ప్రొనౌన్, ఒక ప్రొనౌన్ని లింకింగ్ వెర్బ్ తర్వాత మనం కానీ రాయబడాలి. అది కూడా సబ్జెక్ట్ని రిఫర్ చేయాలి. అది కూడా సబ్జెక్ట్ని రిఫర్ చేయాలి అంటే సబ్జెక్ట్ గురించి చెప్పాలి. అదే సబ్జెక్ట్ అనమాట, ఇంకేం లేదు. ఒక ప్రొనౌను ఒక లింకింగ్ వెర్బ్ తర్వాత ఉంటుంది, అదే సబ్జెక్ట్. ఇట్ ఈజ్ ఐ. చూడండి ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ ఐ అంటే అది నేనే. ద విన్నర్ వాజ్ షీ. ద విన్నర్ వాజ్ షీ. ఇక్కడ షీ ఎలా యూజ్ చేయబడిందంటే ఒక ప్రెడికేటివ్ ప్రొనౌన్గా ఈజీగా గుర్తించుకోవడానికి. చూడండి, ఈజ్, వాజ్, యామ్, ఆర్ వాటి పక్కనే ప్రొనౌన్స్ ఉంటాయి. అలాగా ఉంటే దాన్ని ప్రెడికేటివ్ ప్రొనౌన్. ఇంకేం లేదు, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. ఈ రైట్ సైడ్ ఉంటే ప్రెడికేటివ్, లెఫ్ట్ సైడ్ ఉంటే వేరేది సబ్జెక్ట్కి సంబంధించింది, సబ్జెక్ట్ కేస్ అంటాం. ఓకేనా, సబ్జెక్ట్ కేస్ అంటాం. రైట్ సైడ్ అంటే ప్రెడికేటివ్ కేస్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను వినండి. ఒక ప్రొనౌను లింకింగ్ వెర్బ్కి రైట్ సైడ్ ఉండాలి. ఒక ప్రొనౌను లింకింగ్ వెర్బ్కి రైట్ సైడ్. లింకింగ్ వెర్బ్లు ఏంటంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ అలాంటివన్నీ లింకింగ్ వెర్బ్లు అనమాట. అలాగే ఇదే ప్రొనౌను డైరెక్ట్గా నౌన్ గురించి చెప్తుంది, అంతే. రెండు పాయింట్స్, ఇంకేమీ గుర్తుంచుకోని అవసరం లేదు. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఐ. జనరల్గా మీరు తప్పులు రాస్తారు, ఇట్స్ మీ అని రాస్తారు. తప్పు రాయడం కాదు, అక్కడ సెంటెన్స్ కూడా ఐడెంటిఫై తప్పు అనమాట. నెక్స్ట్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. దీని గురించి ఎక్కువగా ఒక ప్రొనౌన్ టాపిక్లో నేర్చుకున్నాం. ఐ, మై సెల్ఫ్, వి, అవర్ సెల్ఫ్స్, యూ, యువర్ సెల్ఫ్, హీ, హిమ్సెల్ఫ్, దే, దెమ్ సెల్ఫ్, షీ, హెర్ సెల్ఫ్ ఇలా ఉంటాయి. ఇట్ సెల్ఫ్, ఇవన్నీ రెడ్ సెల్ఫ్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఐడెంటిఫై చేయండి అంటే సింపుల్ కోడ్ ఏం చెప్పాను, సెల్ఫ్ రిఫ్లెక్షన్. సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అన్నిటికీ సెల్ఫ్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గుర్తించడానికి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అని కోడ్ పెట్టుకోండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అని కోడ్ పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, హీ హర్ట్ హిమ్సెల్ఫ్. ఇందులో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది హిమ్సెల్ఫ్. షీ బ్లేమ్డ్ హెర్ సెల్ఫ్. ఇలా ఉంటాయి, తప్పు ఇస్తూ ఉంటాడు. చూడండి, కామన్గా వచ్చే ఎర్రర్స్. కాంపౌండ్ సబ్జెక్ట్స్ ఆఫ్టర్ ప్రపోజిషన్స్ దెన్ యాజ్ కన్స్ట్రక్షన్స్. ఈ 3 రకాల కేసులు 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూడండి, రవి అండ్ ఐ వెంట్ దేర్. రవి అండ్ మీ వెంట్ దేర్ అనకూడదు, రవి అండ్ ఐ వెంట్ దేర్. రవి అండ్ ఐ వెంట్ దేర్ అనాలి, రవి అండ్ మీ వెంట్ దేర్ అనకూడదు. అలాగే కొన్ని ప్రపోజిషన్ తర్వాత వస్తాయి, ఫర్ హిమ్, టు మీ, విత్ దెమ్ అనాలి. ఓకేనా, ఫర్ మీ అదే ఫర్ హిమ్, టు మీ, విత్ దెమ్ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ కేస్ అన్నమాట, ఆబ్జెక్టివ్ కేస్. నెక్స్ట్, ప్రెడికేటివ్ కేస్. ప్రెడికేటివ్ కేస్ ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటాయి కనుక ఆబ్జెక్టివ్ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా అవి డైరెక్ట్గా నౌన్ గురించే తెలియచేస్తాయి.
కావున దాన్ని ప్రెడికేటివ్ యూజ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ లేదా యాజ్ కన్స్ట్రక్షన్స్ వాడేటప్పుడు చూద్దాం. దీనికి సంబంధించి దాన్, షీ ఈజ్ టాలర్ దాన్ మీ. చూడండి, షీ ఈజ్ టాలర్ దాన్ మీ అంటాం. షీ ఈజ్ టాలర్ దాన్ ఐ. షీ ఈజ్ టాలర్ దాన్ ఐ అనకూడదు, షీ టాలర్ దాన్ మీ అని వాడతాం. ఓకేనా? ఇవి ట్రాప్ అన్నమాట. దీన్ని కామన్గా వచ్చే ట్రాప్స్ ఇలా ఇక్కడే వస్తాయి అన్నమాట. ట్రాప్ చేస్తుంది మీకు. నెక్స్ట్ సో క్విక్గా కంపారిజన్ టేబుల్ ఇది. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ రూల్. సబ్జెక్ట్ అయితే ఐ, షీ, హీ, దే అలాంటివి ఉంటాయి. అలాగే ఆబ్జెక్టివ్ కేసులో మీ, హిమ్, హెర్, దెమ్ ఉంటాయి. ఓనర్షిప్లో మై, మైన్, హిజ్, హెర్స్ అలాంటివి ఉంటాయి. అలాగే లింకింగ్ వెర్బ్ ప్రెడికేటివ్ ప్రొనౌన్కి ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఐ అంటే ఒక లింకింగ్ వెర్బ్ పక్కనే ఉండే ప్రొనౌన్ ఉంటే దాన్ని ప్రెడికేటివ్ ప్రొనౌన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ చెప్పాను వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అని, యాడ్జెక్టివ్ కేస్. సో యాడ్జెక్టివ్ కేసులో ప్రెడికేటివ్ యూజ్ ఇది చెప్పే ముందు మీకు ఒక స్లైడ్ చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది. నౌన్ కేస్ చూడండి. నౌన్ కేస్ జూమ్ కరెక్ట్గా ఉందా? ఓకే. సబ్జెక్టివ్ కేస్ చూడండి. ద క్యాట్ ప్లేస్. క్యాట్ ఇక్కడ ఆడుకుంటుంది. క్యాట్ ఇక్కడ మెయిన్ నౌన్ అన్నమాట. ఇక్కడ నామినేటివ్ కేస్ అంటారు దీన్ని. ఇక్కడ ఈ ప్లేయింగ్ ఎవరు యాక్టర్ లేదా డూయర్ ఎవరు, అవి యాక్షన్ చేసిన వాళ్ళు ఎవరు, క్యాట్. అలా డైరెక్ట్గా మనకు కనిపిస్తే అది సబ్జెక్టివ్ కేస్. షీ హోల్డ్స్ ద క్యాట్. ఇక్కడ ఆమె క్యాట్ని పట్టుకుంది. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఎవరు, ఆమె. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు, క్యాట్ని పట్టుకుంది. ఎవరిని పట్టుకుంది, క్యాట్. ఇక్కడ క్యాట్ అనేది ఆబ్జెక్టివ్ ప్లేస్ ఉంది. అలాగే పొసెసివ్ కేర్. ద క్యాట్స్ బౌల్. ఇక్కడ అతను తింటుంది. ఆ బౌల్ ఎవరిది, క్యాట్ది. క్యాట్స్ బౌల్. దాన్ని పొసెసివ్ కేస్ అంటాం. అంటే ఓనర్షిప్. క్యాట్ ఆ బౌల్ ఎవరిదైతే అది, పెన్ ఎవరిదైతే వాళ్ళది. పొసెసివ్ అంటారు, ఓనర్షిప్ అంటారు, లేదా బిలాంగ్స్ టు అంటారు. ఈ ప్రొనౌన్ కేసులో కూడా సేమ్ అంతే. చూడండి, ఈ ప్రొనౌన్ కేసు సారీ కొంచెం జూమ్ అయిపోయింది. చూడండి, ప్రొనౌన్ కేసులో సబ్జెక్టివ్ కేసు చూడండి, ఐ, మీ, హీ, షీ, దే అని వస్తాయి. ఓకేనా? అలాగే ఆబ్జెక్టివ్ కేసులో మీ, మై, హెర్ అని వస్తాయి. అలాగే దెమ్, యు, అస్ ఇలాంటివన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ స్ట్రాంగ్. హీ అనేది అక్కడ సబ్జెక్ట్ కేసు. వాచ్ హిమ్, ఆ హిమ్ అనేది ఆబ్జెక్టివ్. ఇట్ ఈజ్ ట్రెజర్. హిజ్ అనేది పొసెసివ్ అనమాట. ఓకేనా? హిజ్ అనేది అక్కడ పొసెసివ్ కేస్. ఇది దీనికి సంబంధించిన స్లైడ్. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ చూద్దాం. యాడ్జెక్టివ్స్లో ఇది మీకు ఒక బిట్ చెప్పాను కదా, హీ లుక్డ్ హ్యాపీ. ఈ హ్యాపీ అనేది యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్ అనేది ఏ యూసేజ్లో వాడాడు, అట్రిబ్యూటివా ప్రెడికేటివా అనేది చూద్దాం. ప్రెడికేటివ్ అంటే ఇప్పుడే చెప్పాను మీకు, ఒక వెర్బ్కి రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ గురించి ఉండే ఆ యాడ్జెక్టివ్ ఎవరి గురించి చెప్తుంది, నౌన్ గురించి చెప్తుంది. హ్యాపీగా ఎవరున్నారు, హీ, అతను. సో అందుకే దాన్ని ప్రెడికేటివ్ యూసేజ్ అని పిలుస్తాం. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలాబరేటెడ్గా మనం డిస్కస్ చేద్దాం. ఈ బిట్ని ఎలా చేయాలి, ఎలాంటి బిట్స్ ఇంకా వస్తే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఆ యాడ్జెక్టివ్ అనేది అట్రిబ్యూటివ్ గాను ప్రెడికేటివ్ గాను రెండు రకాలుగా వాడతాం. మరి యాడ్జెక్టివ్ అంటే ఏంటి తెలుసు కదా మనకి. ఇట్ ఈస్ ద అబౌట్ క్వాలిటీ, సైజు, కలరు, నెంబరు, కండిషన్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ యొక్క క్వాలిటీని, సైజుని కానీ, కలర్ని కానీ, నెంబర్ని కానీ తెలియచేస్తే యాడ్జెక్టివ్స్. ఏ గుడ్ టీచర్. ద బాయ్ ఈజ్ టాల్. ఇక్కడ చూడండి, రెండు గుడ్, టాల్ అనేది రెండు యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇక్కడ గుడ్, టాల్ అనేవి రెండు యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏ గుడ్ టీచర్. చూడండి, టీచర్కు ముందు గుడ్ అని వచ్చింది. ద బాయ్ ఈజ్ టాల్. ఇక్కడ బాయ్ తర్వాత వచ్చింది.
ఎలా వచ్చినా సరే అది యాడ్జెక్టివే. సో 2 రకాలుగా యూజ్ చేశాడు. ఒకటి టీచర్కు ముందు యూజ్ చేశాడు, బాయ్ తర్వాత చేశాడు. అంటే నౌన్కు ముందు వస్తుంది, నౌన్ తర్వాత చూడండి ఈ లింకింగ్ వెర్బ్ చూసారా, ఈ లింకింగ్ వెర్బ్ ఉంది. ఈ లింకింగ్ వెర్బ్ ఈజ్ తర్వాత వాడాడు, ఈ లింకింగ్ వెర్బ్ తర్వాత కూడా వస్తుంది. సో ఇలాగ 2 టైప్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ టైపు, సెకండ్ టైప్. మరి ఫస్ట్ టైప్ వచ్చేది ఏమంటాం, సెకండ్ టైప్ వచ్చేదాన్ని ఏమంటాం అంటాం. ఫస్ట్ టైప్ అంటే చూద్దాం, యాట్రిబ్యూటివ్ యూసేజ్ అని పిలుస్తాం. ఫస్ట్ టైప్ని మనం యాట్రిబ్యూటివ్ యూసేజ్ అంటాం. అంటే adjective is said to be an attributive usage when it comes before a noun. when it comes before a noun, అది నౌన్ కంటే ముందు వస్తే, ఓకేనా, నౌన్ కంటే ముందు వస్తే, అలాగే డైరెక్ట్లీ డిస్క్రైబ్, అదే నౌన్ గురించి చెప్పాలి. నౌన్ కంటే ముందు రావాలి, ఆ నౌన్ గురించి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హ్యాపీ చైల్డ్, ఇదే మీకు ఇచ్చాడు. ఏ హ్యాపీ చైల్డ్, ద రెడ్ కార్, an honest officer, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. చూడండి, ఫ్లవర్స్, ఆఫీసర్, కార్, చైల్డ్, ఇవి నౌన్స్. ఈ నౌన్స్ కంటే ముందు వచ్చాయి ఏంటి, యాడ్జెక్టివ్స్. రెడ్, హ్యాపీ, ఆనెస్ట్, బ్యూటిఫుల్. ఇలాగా ఒక నౌన్ కంటే ముందు కానీ వస్తే దాన్ని మనం అట్రిబ్యూటివ్ యూసేజ్ ఆఫ్ యాడ్జెక్టివ్ అని పిలుస్తాం. అట్రిబ్యూటివ్ యూసేజ్ ఆఫ్ యాడ్జెక్టివ్. సింపుల్గా యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనేది, ఓకేనా. ఒక నౌన్కి ముందు వస్తుంది అంటే సింపుల్, ఇంకేం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. నెక్స్ట్ కీ పాయింట్స్ ఏంటి, బిఫోర్ ఏ నౌన్ ఉంటుంది అంతే. డైరెక్ట్లీ మాడిఫై ద నౌన్ అండ్ మోస్ట్ కామన్ యూసేజ్ ఇన్ ఇంగ్లీష్లో అలాగే వాడతాం మనం. కామన్గా ఎక్కువగా వాడేది ఇదే. నెక్స్ట్ ప్రెడికేటివ్ యూసేజ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ ప్రెడికేటివ్ యూసేజ్ అనేది వెన్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ లింకింగ్ వెర్బ్. చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ లింకింగ్ వెర్బ్ అనేది మనకి ఏమవుతుంది అంటే ప్రెడికేటివ్ యూసేజ్ అంటాం. యాడ్జెక్టివ్ అనేది ఒక లింక్ వెర్బ్ తర్వాత వస్తుంది. లింక్ వెర్బ్స్ అంటే ఏంటి, బీ ఫార్మ్ వెర్బ్స్. చూడండి, ఈజ్, ఏమ్, ఆర్, వజ్ వర్లు ఉండొచ్చు, లేదా లుక్, సీమ్, ఎపియర్, ఫీల్, బికమ్ అని ఉంటాయి. లుక్, ఫీల్, ఎపియర్, సీమ్స్, బికమ్ చాలా ఇంపార్టెంట్. నోట్స్ రాసుకోండి. ఇది దీన్ని తప్పించి మరి బిట్స్ అనేవి మీకు మిస్ అవ్వన్నమాట. అర్థమవుతుందా. సో ఈ లింకింగ్ వెర్బ్స్ కొన్ని ఉన్నాయి, స్టాండర్డ్ లింకింగ్ వెర్బ్స్ అనమాట ఇవి. స్టాండర్డ్ లుక్, సీమ్, ఎపియర్, ఫీల్, బికేమ్, గ్రో, టేస్ట్, స్మెల్, సౌండ్, ఇవన్నీ కూడా స్టాండర్డ్ లింకింగ్ వెర్బ్స్. స్టాండర్డ్ లింకింగ్ వెర్బ్స్ తర్వాత మనకి వచ్చే యాడ్జెక్టివ్ని మనం ప్రెడికేటివ్ యూజ్ ఆఫ్ యాడ్జెక్టివ్ అని పిలుస్తాం. ఓకే, కొన్ని స్టాండర్డ్వి, లుక్, సీమ్, ఇట్ సీమ్స్, ఇట్ లుక్స్ అని వస్తాయన్నమాట. అవన్నీ వెర్బ్సే. ఇట్ ఎపియర్, ఫీల్, ఫీల్స్, అలాంటి పదాలు వస్తాయి. అలాగే బికేమ్, గ్రో, టేస్ట్, స్మెల్, సౌండ్, ఇవి స్టాండర్డ్గా వచ్చే ఈ పదాలు. వీటి తర్వాత వచ్చే యాడ్జెక్టివ్ ఏదైనా సరే ప్రెడికేటివ్ యూసేజే, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ద చైల్డ్ ఈజ్ హ్యాపీ. ఇదిగోండి, ఇక్కడే మనకి ఎగ్జాంపుల్ వచ్చింది. లేటెస్ట్ ఎజిటి షిఫ్ట్ 1లో ఈ బిట్ ఇచ్చాడు, ద చైల్డ్ ఈజ్ హ్యాపీ. ఇక్కడ హ్యాపీ అనే వర్డ్, హ్యాపీ అనే యాడ్జెక్టివ్ని ఏ యూసేజ్లో వాడాడు, ఏ యూసేజ్లో ఉంది. ఇప్పుడు మనం ప్రెడికేటివ్ యూసేజ్ గురించి చెప్పుకుంటున్నాం. ప్రెడికేటివ్ యూసేజ్ గురించి చెప్తున్నాం. చూడండి, బిట్స్ మిస్ అవ్వవు, ఈ వర్డ్స్ తోటే వస్తాయి. లుక్, సీమ్, ఎపియర్, ఫీల్, బికేమ్, గ్రో, టేస్ట్, స్మెల్. హై ఎక్కువగా ఎగ్జామినర్స్ కాన్సన్ట్రేట్ చేసే చాయిస్ ఉండే పదాలు ఇవి. ఎందుకంటే వీటితోటే మనం ఈ అట్రిబ్యూటివ్ యూసేజ్ ఆఫ్ యాడ్జెక్టివ్ను వాడతాం, ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ లుక్స్ టైర్డ్. టైర్డ్, ఇక్కడ టైర్డ్ అంటే అలసిపోయడం, పనిలాగా ఉంటుంది. పని కాదు అది, అదొక యాడ్జెక్టివ్. ఇక్కడ వర్క్ ఏంటి, లుక్స్. చూడండి, ఇక్కడ వర్క్ ఏంటి, లుక్స్. ఆమె అలా కనిపించింది అలసిపోయినట్టుగా. ద స్కై గ్రూ డార్క్. ఇక్కడ వెర్బ్ గ్రూ, గ్రూ అంటే వెర్బ్ తర్వాత వచ్చింది. డార్క్గా ఉంది అంటే యాడ్జెక్టివే కదా, రైట్. నెక్స్ట్ టేస్ట్ సోర్. ద మిల్క్ టేస్ట్ సోర్. సోర్ అనే పులుపు, ఇది యాడ్జెక్టివ్. సో ఒక వెర్బ్ తర్వాత మనకి లింకింగ్ వెర్బ్ తర్వాత, మెయిన్ వెర్బ్ తర్వాత కాదు, ఇక్కడ లింకింగ్ వెర్బ్ తర్వాత. లింకింగ్ వెర్బ్ తర్వాత రావాలి. ఆ యాడ్జెక్టివ్ ఏమో
హ్యాపీగా ఎవరున్నారు? చైల్డ్. ఆ చైల్డ్ గురించి కానీ వ్యక్తి గురించి కానీ. టైర్డ్ ఎవరైపోయారు? ఆమె. డార్క్ ఏముంది? స్కై. సోర్ ఎవరు? సోర్ అంటే పులుపుగా ఎవరున్నారంటే మిల్క్. ఇలాగా పులుపుగా ఏముంది అంటే మిల్క్. ఈ విధంగా ఒక నౌన్ గురించే మళ్ళీ మాట్లాడాలి. అది నౌన్ యొక్క క్వాలిటీ కదా యాడ్జెక్టివ్ అంటే. సో ఈ యాడ్జెక్టివ్ అనేది నౌన్ క్వాలిటీ అయి ఉండాలి. నెక్స్ట్ ఒక లింకింగ్ వెర్బ్ తర్వాత రాయబడి ఉండాలి. ఒక లింకింగ్ వెర్బ్ తర్వాత రాయబడి ఉండాలి అంతే. అలా ఉంటే ఇది మనం ప్రెడికేటివ్ యూజ్ అంటాం. ఓకేనా? వీటి గురించి మీకు ఈజీగా చెప్పాను. సో దాని కంపారిజన్ టేబుల్ కూడా ఇక్కడ ఉంది, చూసుకోండి. పొజిషన్ అట్రిబ్యూటివ్ యూజ్లో బిఫోర్ నౌన్ వస్తుంది, ప్రెడికేటివ్ యూజ్లో ఆఫ్టర్ నౌన్ వస్తుంది. ఓకేనా? ఆఫ్టర్ లింకింగ్ వెర్బ్ వస్తుంది. చూడండి, ఆఫ్టర్ లింకింగ్ వెర్బ్. ఇక్కడ బిఫోర్ అట్రిబ్యూటివ్ యూజ్, ప్రెడికేటివ్ యూజ్. స్ట్రక్చర్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అని ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టివ్ వెర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ అని ఉంటుంది. ఇది లింకింగ్ వెర్బ్. ఎల్వి అంటే లింకింగ్ వెర్బ్. డిస్క్రైబ్ ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? ఒక నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడేమో ఒక సబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేస్తుంది. అదే సబ్జెక్ట్ నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు, ఎవరైనా. మ్యాన్ ఈజ్ వైజ్, ఏ వైజ్ మ్యాన్. చూడండి, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ వైజ్ మ్యాన్. ఇక్కడ వైజ్ అనేది అట్రిబ్యూటివ్ యూజ్ ఆఫ్ యాడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ వైజ్ అనేది ప్రెడికేటివ్ యూజ్ ఆఫ్ యాడ్జెక్టివ్ అని పిలుస్తాం. ఓకేనా? ఇలా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఏ హెల్దీ బాయ్, ద బాయ్ ఈజ్ హెల్దీ. ఏ హెల్దీ బాయ్, ద బాయ్ ఈజ్ హెల్దీ. ఓకేనా? అట్రిబ్యూటివ్, ప్రెడికేటివ్. ద చైల్డ్ ఈజ్ అఫ్రైడ్. సో కొన్ని తప్పులు ఇస్తూ ఉంటాడు జనరల్గా. యాడ్జెక్టివ్ యూజ్ ఓన్లీ ఇన్ ప్రెడికేటివ్ పొజిషన్. ఎక్కువగా ఎగ్జామ్ ఫేవరెట్ ఏంటంటే ఎక్కువగా ప్రెడికేటివ్ యూజ్కే ఇస్తాడు. ఎక్కువగా ఇది ఇస్తున్నాడు. కొన్ని నార్మల్లీ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. కొన్ని పదాలేమో నౌన్స్ ముందు వాడకూడదు. కొన్ని చూడండి, కొన్ని యాడ్జెక్టివ్స్ అనేవి నౌన్స్ ముందు వాడకూడదంట. ఎలాగా? an afraid చైల్డ్ అనకూడదు. ద చైల్డ్ ఈజ్ అఫ్రైడ్ అంటాం. an afraid చైల్డ్ అనకూడదు. an asleep గర్ల్ అనకూడదు. షీ ఈజ్ స్లీప్ అంటాం. an alive మ్యాన్ అనకూడదు. ఏ ఈజ్ అలైవ్ అనాలి. చూడండి, అతను బతుకున్నాడు, an alive మ్యాన్. బతుకున్న వ్యక్తి అంటే an alive మ్యాన్ అనకూడదు. ఓకేనా? ఈజ్ అలైవ్ అని పిలాలి. ద పేషెంట్ ఈజ్ ఇల్ అనాలి. ఇల్ పేషెంట్ అనకూడదు. ఓకేనా? ఈజ్ అన్ ఇల్ పేషెంట్ అనకూడదు. ద పేషెంట్ ఈజ్ ఇల్ అనాలి. ఇలాగా చూడండి, అఫ్రైడ్, యాస్లీపు, అలైవ్, ఇల్లు, ఈ 4 పదాలు ఒక నౌన్ ముందు వాడరాదు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఇలాంటివే మనకి అడుగుతాడు. అఫ్రైడ్, యాస్లీప్, అలైవ్, అవేక్, ఇల్లు, వెల్, గ్లాడ్. చూడండి, నిన్నే ఇచ్చాడు. సో యాస్లీప్, అలైవ్, అవేక్, ఇల్లు, గ్లాడ్, ఈ పదాలు ఏవి కూడా ఒక నౌన్ ముందు వాడకూడదు. జనరల్గా వాడరాదు. ఏవో స్పెషల్ కేసెస్ ఉంటే తప్ప. సమ్ యాడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ బిఫోర్ నౌన్స్. కొన్ని మాత్రం నౌన్స్ ముందే వాడాలంట. అవి ఏంటంటే అంటే ఎల్డర్, ఫార్మర్, మెయిన్, చీఫ్, ఈ పదాలు ఇవి యాడ్జెక్టివ్సే. ఇవి నౌన్స్ ముందే వాడాలి, అంతేగాని వెనక్కి వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్డర్. ఈజ్ అన్ ఎల్డర్, ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అనాలి, అంతేగాని మై బ్రదర్ ఈజ్ ఎల్డర్ అనకూడదు. ఓకేనా? ఇలా మనం డిఫరెన్షియేషన్తో చదవాలి. మై ఫార్మర్ టీచర్ అనాలి, ఈజ్ మై టీచర్ ఫార్మర్ అనకూడదు. ఓకేనా? దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అనాలి. దిస్ రీజన్ ఈజ్ దిస్ రీజన్ ఈజ్ మెయిన్ అనకూడదు. రీజన్ మెయిన్ అని వాడకాదు. సో ఇలాంటివి మనకి వచ్చాయి. ఇది యాడ్జెక్టివ్, ప్రొనౌన్ అండ్ నౌన్ యొక్క కేసెస్. ఓకేనా? అందరికీ అర్థమైంది అనుకుంటా. లైక్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ చార్ట్ ద్వారా మనకు నౌన్ కేసు, ప్రొనౌన్ కేసు అనేవి అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో వచ్చిన బిట్టు చూడండి. ఈ లుక్ హ్యాపీ. చూసారా? అక్కడ నుంచి డైరెక్ట్గా ఎలా ఉందో ఇలాగే డైరెక్ట్ బిట్స్ వస్తాయి. ఇలాంటి బిట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా ముందు ముందు ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఈ లుక్డ్ హ్యాపీ. ఈ హ్యాపీ ఎవరు ఉన్నారు? అబ్బాయి. ఇందాక బాయ్ హ్యాపీ అని చెప్పాను కదా, బాయ్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ హీ మార్చాడు, అంతే తేడా. హ్యాపీ ఎవరున్నారు? అతను. అతను గురించి చెప్పింది అంటే సబ్జెక్ట్ గురించి చెప్పింది. సబ్జెక్ట్ గురించి చెప్పే యాడ్జెక్టివ్ ఏదైనా సరే ప్రెడికేటివ్ యూజే. ఓకేనా? ప్రెడికేటివ్ యూజ్. ఇది దిస్ ఇస్ ద క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, డిఎస్సి క్లాసెస్.